సమర్పించుకుంటే ఎంత ఆశీర్వాదమో తెలుసా? మరొక విషయాన్ని మీకు అర్థం కావటానికి చెప్తారు. యేసు ప్రభు జీవించిన సమయంలో ఒక ధనవంతుడు రేపో మాపో నేను చనిపోతాను అని ఒక సమాధిని తొలిపించుకున్నాడు. జాగ్రత్త గమనించాలి. కొంతమంది నేను చనిపోయిన తర్వాత సమాధి సరిగ్గా కడతారో లేదో, ఉన్నప్పుడే కొంచెం బాగా కట్టించుకోవాలి. ఎవరిని కుమారుని నమ్ముతామా, కుమార్తెలు నమ్ముతామా? ఆస్తి కొరస ఎవరి గొడవ వాళ్ళది. ముక్కు దిపిక్కెళ్ళేవాళ్ళు, కాళ్ళు దిపిక్కేవాళ్ళు, ఎవరు అడావుళ్ళు వాళ్ళు ఉంటారు కదా. కానీ ఈయనకేం ఆలోచన వచ్చిందంటే, ముందుగానే నేను చనిపోతే ఇదిగో ఫలానా సమాధిలో నన్ను ఉంచాలి అని ఒక కొండని ఎంచుకొని కొండనంతా కూడా తొలిపించుకొని చిన్న సొరంగంలాగా చేసుకున్నాడు. నేను చనిపోతే తీసుకుని వెళ్ళి ఆ సమాధిలో, ఆ గృహలో నన్ను పెట్టేయండి. చక్కగా తొలిపించుకున్నాడు కొండని, బాడీ పట్టేవంత అంతా చేసుకున్నాడు, అంత సిద్ధపరుచుకున్నాడు. అయితే ఈలోపు ఆయన చనిపోలేదు, కానీ యేసు ప్రభు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఈ ధనవంతుడు తన కొరకు తొలిపించుకున్న ఆ గృహ, ఆ సమాధిని యేసు ప్రభుకి ఇచ్చేశాడు. యేసు ప్రభుకి ఇచ్చాడు. ఎప్పుడైతే యేసు ప్రభుకి ఇచ్చాడో, యేసు ప్రభుకి ఏ విధంగా దాన్ని కొరకు ఆయన సమర్పించాడో, ఈరోజు ఆయన కొరకు కన్నా యేసుని ఎప్పుడైతే ఆ సమాధిలోనికి తీసుకుని వెళ్ళారో, ఆ సమాధిని చూడటానికి లక్షలాది మంది జనం ఈరోజు ఆ సమాధిని చూసి ప్రభుని కనపరుస్తున్నారు. సమర్పించుకున్న దానిలో ఆశీర్వాదం ఉంది. నువ్వు ఇచ్చి చూడు, నువ్వు సమర్పించుకో. ప్రభు ఏ పని అడిగినా సరే, దేని కోరుకున్నా